లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్. లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాటి అయిన నామములు మీ అందరికీ శుభాభివందనములు తెలియపరుచుకుంటున్నాను. ఈ ఉదయకాలమే మిమ్మల్ని కలవడం, మీతో దేవుని మాట పంచుకోవడం చాలా సంతోషపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని తారాల మేళ్లతో ఈరోజు మీరు చేస్తున్న ప్రతి కార్యమును దేవుడు సబలపరచి మీకు తోడుండి దేవుడు నడిపించునుగాక. ఈ పరిచయ నిమిత్తం ప్రార్థన చేయండి. పరిచయకు చాలా అవసరాలు ఉన్నది. హృదయపూర్వకమైన కాணிకలు ఇచ్చి ముందుకు నడపాలని కోరుకుంటున్నాను. దేవుడు మళ్ళీ తారాలను దీవించునుగాక. ఈరోజు మనము దేవుని యొక్క మాట ఏంటంటే న్యాయాధిపతి పుస్తకం 7వ అధ్యాయం 9వ వచనం. ఆ రాత్రి యెహోవా నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే నీవు లేచి ఆ దండు మీదకి పొమ్ము, దాన్ని నేను నీ చేతిలో అప్పగించేదను. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, దేవుడు మనల్ని ఒక దండు మీదకి వెళ్ళడానికి మనల్ని ధైర్యపరుస్తున్నారు. ఈయన ధైర్యం లేనివాడు, ఆ గోత్రంలోనే అల్పమైన వాడు, ఎన్నిక లేనివాడు, చాలా పిరికితనం కలిగిన గిద్యోను. ఆ పిరికితనం కలిగిన గిద్యోనుని దేవుడు ఆ దండు మీదకి వెళ్ళుము అంటున్నారు. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, మనము కూడా ఎక్కడ చూసినా భయముతోనే నిండి ఉన్నాము. పిరికితనముతో ఎవరు చూసినా పిరికితనమే. పిరికితనాత్మ మనల్ని విడిచిపెట్టి మారిపోవాలంటే గిద్యోను వలె ఒక శబ్దం, దేవుని శబ్దం వినాలి. దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నారు. ఎలాగంటే నీవు లేచి ఆ దండు దగ్గరికి, ఆ సైన్యం దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. అదిని నీ చేతిలో అప్పగిస్తాను. హల్లెలూయా. ఆ ఎదుటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడే ఫస్ట్ ఏం చేయాలంటే వారు చెప్పిన మాట మన గురించి ఏమి చెప్తున్నారు అని వినాలి. చదవండి 10-11 చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. పోవుటకు నీ భయమైన ఎడల పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము. వారు చెప్పుకొనిచున్న దానిని వినిన తర్వాత నీవు దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడనని. ఆమేన్. ఏమండి, ఫస్ట్ మనం ఒక దండులోకి దిగాలంటే మన గురించి ఏమి చెప్తున్నారు వారు అని వినండి. ఫస్ట్ లిసన్. హల్లెలూయా. మనల్ని చూస్తేనే వారికి అసహ్యం, ఒక పిరికితనం, ఒక భయం వాళ్ళు కలుగుతున్నది అన్నది మీరు మరచిపోకూడదు. ఫస్ట్ ఈరోజు ఏం చెప్తున్నాడు, వాడిని కలవడానికి కుదరాదు, వారి ధైర్యం కలిగిన వారు ఇశ్రాయేల్ ప్రజలు, వారు ఏదైనా చేయడానికి ధైర్యం కలిగిన వారు, వారి దగ్గర మనం గెలవలేము అని ఆ మిద్యానీరు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఎస్తేరు పుస్తకం 6వ అధ్యాయం 13లో ఏం చెప్పబడుతుందంటే చూడండి, మొర్దెకైకి ఆశీర్వాదమును హామాను ఇంటి వారు అందరూ చెప్పుకుంటున్నారు. ఎలాగే మొర్దెకై గురించి వారు మాట్లాడడానికి మొదలు పెట్టారు. ఎప్పుడు ఉరికొయ్య వేస్తామని హామాను చెప్పారో మొదలు పెట్టారో అప్పటి నుంచే హామాను ఇంటి వారు మొర్దెకై గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. చదువుదాం ఎస్తేరు 6:13. హామాను తనకి సంభవించిన అందయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులు అందరికీ తెలుపక అతని ఉన్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవరి చేత అధికార నష్టం కలుగుతున్నదో ఆ మొర్దెకై యూదుల
వంశపు వాడైన యూదుల అతని మీద జయము కలగాదు. అర్థమైందండి? ఓ ఆమాన్ చెప్పినప్పుడే, ఏమండి, ఆమాన్ చెప్పినప్పుడే ఆమాన్ ఇంటి వారు అందరూ కలవరపడుతున్నారు. వాడు యూదుడు అయితే వాడిని గెలవడానికి మీ వల్ల కాదు. ప్రైజ్ ద లార్డ్. మీరు కూడా స్తుతించిన వ్యక్తి అయితే మీ కోర్టు కేసు అయినా పోలీస్ కేసు అండి, పొరుగువారి మధ్యలేండి, మీ ఇంటి వారి మధ్యలేండి, అందరి మధ్యలో దేవుడు నీకు జయగలుగ చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన చూడండి, యోషువ 2:10-11 కూడా ఇలాగ చెప్పబడుతుంది. మీ ఎగిప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరు ఎలాగ ఆరిపోచేశానో, యోర్దాను తీరములో ఉన్న ఆమోదీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓహుకును ఏమి చేసి తీరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసి తీరో. హల్లెలూయా. ఏమండి, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఎవరి గురించి వింటున్నారు? ఇశ్రాయేలుల గురించి వ్యతిరేకంగా ఉన్నవారు వింటున్నారు. వింటున్నప్పుడు వారు చెదరిపోతున్నారు, కరిగిపోతున్నారు, పదరిపోతున్నారు. వారు ఒకరికొకరు విరోధంగా కొట్టుకుంటున్నారు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. మీరు ప్రార్థన చేసినట్లయితే ఈరోజు మీకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి కార్యములు ఏం చేయబోతున్నారు? దేవుడు చెదరగొట్టబోతున్నారు. విరోధులకు తెలుసండి మన పవర్, విరోధులకు తెలుసు మన ప్రార్థన, విరోధులకు తెలుసు మన ఎవరిని ఆరాధిస్తున్నామో అని. అందుకే మోకాలు ప్రార్థన మీ శోకాలను తీసేస్తుంది. మోకరించండి, బైబిల్ చదవండి, ప్రార్థించండి, కన్నీరు కాచండి, ఉపవాసించండి. తప్పకుండా దేవుడు న్యాయాధిపతి పుస్తకం 7:16 300 మంది ఆయనకున్నారు. వాళ్ళు సైన్యం, వాళ్ళు దండో పెద్దది, ఓ మహాసముద్రలా ఉన్నది. కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 300 మంది. పిరికితనంతో, భయముతో, ఆందోళనతో, ప్రాణ భయముతో అల్లాడుచున్నారు. కానీ 300 మందిని 3 గుంబలుగా చేసి చూడండి. నంబర్ 1 బూరలు, నంబర్ 2 వట్టి గుండలు, నంబర్ 3 ఆ గుండెలలో దివెట్టిలు. ఈ 3 కార్యము దేవుడు వారి చేతికి ఇచ్చారు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ చెప్పబడుతుంది ఎలాగే బూరలు. నంబర్ 1 బూరలు మీకు జయతోని దేవుడు ఇచ్చి ఉన్నారని అర్థము. ఆమేన్. ఈరోజు చాలా మంది బూరలు ఊరట్లేదు, దేవుని యొక్క సాక్షిగా నిలబడట్లేదు, గట్టిగా దేవుని యొక్క స్పష్టంగా దేవుని యొక్క మాటల్ని, సాక్షిని 10 మంది దగ్గర పంచుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు బూరలు ఊదట్లేదు. బూరలు గట్టిగా వినపడుతుంది జయం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బూరలు? జయం. నంబర్ 2 మట్టి కుండలు. మట్టి కుండలు అంటే ఏంటి? వట్టి కుండలు. మట్టి కుండలు. మన చేతులు వట్టిగా మనం వస్తున్నాము, కానీ దేవుడు గట్టిగా పంపిస్తున్నారు, ఆశీర్వాదముతో పంపుతున్నారు. మట్టి అయిన మన శరీరం, ఇదిలా సింపుల్ వర్డ్స్. ఎలాగే మనకున్న అభిప్రాయం, మనము కెలవలేమా, ఇది దేవుని చిత్తం కాదన్నులే, మన అభిప్రాయం పగలగొట్టబడాలి, అప్పుడు జయం వస్తుంది. ఆమేన్. 3వది ఏంటంటే తీవట్టి అంటే ఆయన దారి చూపిస్తున్న దేవుడు. ఆయన ఎలా దేవుడు? దారి చూపిస్తున్న దేవుడు. హల్లెలూయా. మనల్ని మంచి మార్గములో నడిపిస్తున్న దేవుడు. హల్లెలూయా. పోగక కాక తలక చేస్తున్న దేవుడు. మీ వాక్యములు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అప్పుడు దేవుడు 3వది ఏమో ఇస్తున్నారంటే వెలుగు ఇస్తున్నారు. మీ తోడుంట దేవుడు ధైర్యపరిచి, గిదియోన్ నేను నీ తోడుంటాను, భయపడవద్దు, వారికి ఏమి భయపడవద్దు. నన్ను కూడా దేవుడు ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా మిషనరీల ఈ పరిచర్యలో ప్రయాణంలో ఎన్నో బదిలింపులు, క్షణం చంపబడిన బదిలింపులు, కానీ భయపడవద్దు. యెహెజ్కేలు 2:5 ప్రకారం 2:8 ప్రకారం వారికి భయపడవద్దు, నేను చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పు అని నన్ను రోజుకు బలపరుస్తూనే ఉన్నారు. హల్లెలూయా. నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నారు, మిమ్మల్ని స్థిరపరచబోతున్నారు. మీ లెమ్ము, ఆ దండు దగ్గరికి వెళ్ళుము,
సైన్యముతో పోరాడడానికి యుద్ధ ఆయుధముగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నారు. ఆమేన్. అందరం గన్ ఇస్తారు, AK-47 ఇస్తారు, కానీ దేవుడు మనకేమి ఇస్తున్నారు? బూరధోని, బూర, వట్టి కుండలు, దీవట్టిలు. ఇది ఎందుకయ్యా బాబు? దీవట్టి దగ్గరికి వస్తే కాల్చడానికా? మట్టి కుండది వాళ్ళు ఏరిరాడికా? లేదు, దీనిలో చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నది. దూరతోని జయం. రెండవది స్తోత్రం ఏంటి? మట్టి కుంట. మీకున్న అవిశ్వాసమైన మట్టి కుంట, మీకున్న స్వయం పగల కొట్టబడాలి. రెండు, ఆయన తీబట్టి, ఆయన పాదం వాక్యమును తీబట్టి మనం తీసుకుంటే అది దారికి తీవమాయి ఉంటుంది. ప్రార్థిస్తాం. మంచి తండ్రి, మీకు వందనాలు. ఆశీర్వదించండి, బలపరచండి, కృప లోపల భద్రపరచండి. నీ నామ మయపురానికి వాడుకోండి ప్రభువా. సాతాను యొక్క ఆధిపత్య శక్తులన్నీ నజరేయుడే యేసు నామములో కాల్చివేయబడును గాక. విడిపించండి, స్వస్థపరచండి, బాగు చేయండి, ఎలా విధ కట్లన్నీ మార్చండి. ఇప్పుడు ఎవరెవరిలో అపజయం పొంది ఉన్నారో వాళ్ళకు జయం, వాళ్ళకొక జయం కలుగును గాక. ఎలా విధ ఆటగాళ్ళని మార్చండి. ప్రాణ, ఆత్మ, శరీరమును బలపరచండి ప్రభువా. ప్రీకితన ఆత్మ యేసు క్రీస్తు నామములో, ప్రీకితన శక్తి యేసు నామములో మారి the name of Jesus the Lord. కృప లోపల భద్రపరచండి, కాపాడండి. ఎలా బలహీనత మధ్య నుండి విడుదల దయచేయండి ప్రభువా. ప్రాణాత్మ శరీరమును బలపరచండి. రోగముతో, బాధలతో, దుఃఖముతో, వేదనతో, పల విధమైన ప్రాబ్లముతో సతమతం అవుతున్న ప్రతి కుటుంబమును దేవుడా ఇప్పుడే స్వస్థపరచండి, విడిపించండి, సహాయం చేయండి ప్రభువా. యేసయ్య అతి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. Amen. Have a nice day. God bless you. నా కోసం, నా పేరు బ్రదర్ జబా జేకబ్. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. నాతో కలిసి పరిచర్య చేయడానికి ఆశపడితే రండి. అలాగనే పరిచర్యతో సహాయం చేయండి. అలాగనే ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.